రైట్ ఎక్స్ నాన్ జీరో వాల్యూ కనుక తీసుకుంటే నాన్ జీరో జీరో కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా ఆన్సర్ సేమ్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, చాలాసార్లు ఈ ప్రాబ్లంని చెప్పాను. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి అండ్ రైట్ అంకెలు ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్నప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎక్స్ బదులు మీరు ఏ వాల్యూ, సున్నా కాకుండా ఏ వాల్యూ అనుకున్నా ఆన్సర్ వస్తుంది. ఒకటి అనుకుంటున్నాను, 1 1, ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. ఆన్సర్ ఎంత? 1. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన 5-10 నిమిషాల్లో ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసి ఉండాలి. ఆ క్వశ్చన్ కరెక్ట్గా మనం క్వశ్చన్ చదవకుండా దీనిని 1/x² రాసుకోవడము, దీనిని 1/x² రాసుకోవడము, 1/x పవర్. ఎవరు రాయమన్నారయ్యా నిన్ను? ఎక్స్ సున్నా కాకుండా ఏ వాల్యూ తీసుకున్నా ఈ యొక్క సమీకరణానికి వాల్యూ ఎంత? క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కాన్స్టెంట్లు ఉన్నాయి అండ్ చరరాశులు ఉన్నాయి. ఏ మెథడ్ చూడాలి? సబ్స్టిట్యూషన్ మెథడ్ చూస్తే చాలు. సబ్స్టిట్యూషన్. ఎక్స్ బదులు సున్నా కాకుండా రైట్ నెక్స్ట్ ఒక సహజ సంఖ్య 1 తీసుకున్నాను. 1/3 + 1/3 + 1/3, 3/3 వాల్యూ ఎంత? 1. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1.